హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హరహర మహాదేవ శంభో శంకర. మీ అందరికీ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటంటే మహాశివరాత్రి. ఈ 2025వ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది, అలాగే చతుర్దశి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు, ఇక నిశితకాల సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోజు నిశితకాల పూజా సమయం ఎప్పుడో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఇప్పుడు మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రాజేశ్వరి వ్లాగ్స్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరికొన్ని మంచి మంచి వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు, అంతే అండి. ఇక ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి మీ బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ వీడియో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ముందుగా అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ శివరాత్రి గురించి తెలుసుకుందాం. తర్వాత మహాశివరాత్రి డేట్ గురించి చెప్తానండి. మహాశివరాత్రి మనకి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి రోజు వస్తుందండి. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రాయుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈరోజే లింగాకారంలో ఆవిర్భవించారని శివపురాణంలో ఉందండి. ఇక మనకి క్యాలెండర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో కనిపిస్తూ ఉంటుంది ఈ శివరాత్రి. హిందువుల క్యాలెండర్ నెలలో అయితే మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజు వస్తుంది. సంవత్సరంలో 12 శివరాత్రులు వస్తాయండి క్యాలెండర్లో. అయితే ఈ క్యాలెండర్లో ఈ 12 శివరాత్రులు అయితే మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించబడింది. ఇక మనకి ముందుగా ఆ మహాశివరాత్రికి మనకి చతుర్దశి తిథి చాలా ముఖ్యము. చతుర్దశి తిథి ఎప్పుడు ప్రారంభమైందో చూద్దామండి. 2025వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం ఉదయం 11:08 ప్రారంభమై చతుర్దశి తిథి ఫిబ్రవరి 27వ తారీఖు గురువారం ఉదయము 8:41 ఈ చతుర్దశి ముగుస్తుంది. మరి మహాశివరాత్రి ఎప్పుడు అంటే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం అండి. ఈరోజు మనకి చతుర్దశి తిథికి సాయంత్ర సమయం పూజ ఇంపార్టెంట్ కాబట్టి మనకి అభిషేకం చాలా ఇంపార్టెంట్ శివుడికి. శివుడు మీ అందరికీ తెలుసు, మామూలుగా మన విష్ణుమూర్తికి అలంకార ప్రియుడు కదా, అలాగే శివుడు అభిషేక ప్రియుడండి. చాలా మీరు ఒక నీరు జలం సమర్పించినా చాలా సంతోషిస్తారు. బిల్వాలతో అర్చన చేసుకోండి. ఇక చక్కగా పాలతో, పండ్లు మీకు ఏవి వీలైతే అవి స్వామికి సమర్పించి అభిషేకం చేయటం చాలా ఇంపార్టెంటు. 4 సమయాల్లో అయితే చాలా ఇంపార్టెంట్గా అభిషేకాలు చేస్తారు. అవి అన్నీ నేను మరొక వీడియోలో చెప్తానండి. అయితే ఈ అన్ని అభిషేకాల్లో నిశితకాల సమయం చాలా ఇంపార్టెంటు. అప్పుడు శివుణ్ణి పూజించడం చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎప్పుడంటే నిశితకాల పూజా సమయం వచ్చేసి 2025వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం అర్ధరాత్రి 11:45 నుండి 12:30 వరకు ఉందండి. ఆ సమయంలో శివయ్యకు అభిషేకం చేస్తే చాలా ఫలితం ఉంటుంది. ఇక జాగరణ ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈరోజు. ఇక మనకి ఈ జాగరణతో పాటు ఆ రోజంతా ఓం నమః శివాయ మీకు ఎటువంటి మంత్రాలు రాకపోయినా గొడవలు పెట్టుకోకుండా, పెద్దగా అరుచుకోకుండా మనసులోనే ఓం నమః శివాయ అనేది మీరు స్మరిస్తూ ఉండండి. ఆ శివయ్య అనుగ్రహం అందరికీ ఉంటుంది. శివ కళ్యాణం చూడటం, శివ పురాణం చదవటం చాలా ఇంపార్టెంట్ అండి. శివపురాణం అందరూ చదవలేని వారు చక్కగా మీరు టీవీల్లో పెట్టుకోవడమో, క్యాసెట్లు, లేకపోతే యూట్యూబ్లో చాలా శివపురాణాల గురించి చెప్తూ ఉంటారు. మీరు విన్నా సరిపోతుందండి. ఇవేమీ తెలీదు మాకు అనుకున్న అభిషేకం చేసి మనసులో ఆ రోజంతా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, బాయ్ ఫ్రెండ్స్.